3.5 సంవత్సరము ఈ భూమి పైన ఉన్నాడు. 3.5 సంవత్సరములో దేవుని చిత్తమును నెరవేర్చి సిలువలో ఆయన మన కొరకు, మన పాపములు శాపముల కొరకు బలయ్యి మరణించి 3వ రోజు ఆయన తిరిగి లేచి ఈ రోజు తండ్రి కుడి పార్శ్వమున పరలోకములో కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని చిత్తము నీ పట్ల ఏమైందో అనంటే, నిన్ను ఆ స్నేహితుడు విడవకు ప్రేమిస్తూ ఉన్నాడు కదా, నువ్వు ఆయన చిత్తమును నువ్వేం చేయాలి? జరిగించాలి. ఈ భూమి పైన ఆయన చిత్తమును నువ్వేం చేయాలి? నెరవేర్చాలి. ఆయన చిత్తమును అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ ఆయన వాక్య లేఖనములో ప్రచురణ చేయడము, ఆయన వాక్యమును బోధించడము, ఆయన వాక్యమును ప్రకటించడము, సువార్త అనేక మందికి ప్రకటించి మనము ఆయన సన్నిధిలోకి అనేక మందిని నడిపించుట కొరకే దేవుడు ఈరోజు నిన్ను నన్ను విడవక ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి దశలో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ఏం చేస్తూ ఉన్నాడు? తప్పిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, సామెతల గ్రంథమే 27:17 వచనం ఒకసారి చదువు. 27:17. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఇనుము చేత ఇనుము ఏమవుతుందంట? పదునగుతుందంట. అదే విధముగా అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. వివేకం అంటే జ్ఞానము. ఈ వివేకము ఇప్పుడు మన చెలికాడుగా ఎవరుండాలని అంటే యేసు క్రీస్తు ప్రభు వారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఉండే చెలికాడు నిన్నేం చేస్తాడు అంటే లోకం వైపు నడిపిస్తాడు, పాపం వైపు నడిపిస్తాడు, చీకట్లకి నడిపిస్తాడు, అనేక వ్యసనాలకి బానిసని చేస్తాడు నిన్ను. కానీ పరలోకంలో ఉండే చెలికాడు ఏం చేస్తాడు తెలుసా? నీకు వివేకంనిస్తాడు, జ్ఞానంనిస్తాడు, మంచి హృదయంనిచ్చి, మంచి ఆలోచనలు ఇచ్చి, మంచి తలంపులు ఇచ్చి, నీకు సుందరమైన సువాసనమైన ఆ మార్గము నజరేయుడైన యేసు క్రీస్తు మార్గములో నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఎందుకనంటే ఒకడు తన చిలికానికి వివేకమును పుట్టిస్తాడు. హల్లెలూయా. మనం ఆ వివేకము కావాలన్నా, ఆ పరలోక జ్ఞానం కావాలన్నా, ఆ పరలోక పిలుపు నీకు కావాలనన్నా నీ హృదయమును దేవునికి సమర్పించుకోవాలి, నీ దేహమును దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు ఆ స్నేహితుడు విడవకుండా నిన్ను ప్రేమిస్తాడు. చూడండి ఇంకొక మాట, యోబు గ్రంథము 42:10 వచనం ఒకసారి చదువుతాం. యోబు కీర్తనలకు ముందు ఉంటుంది 10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, తన స్నేహితుల నిమిత్తం ఏం చేశాడంట? ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. పూర్వస్థితి కంటే రెండింతలుగా అతనికి ఆశీర్వాదం అధికముగా అతనికి దయచేశాడు. ఎవరి గురించి ప్రార్థన చేశాడు? స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏమిచ్చాడు? ఈయనకి 2 ఆశీర్వాదం దయచేశాడు. ఈ రోజు ఒకవేళ నీకు ఈ లోకంలో ఉన్న స్నేహితులు ఉన్నారేమో, వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారేమో, ఒకవేళ నీతోనే ఉండి నీ పైన లేని పైనట్టు చెప్తూ ఉన్నారేమో, నిన్ను హింసిస్తూ ఉన్నారేమో, నిన్ను ఒకవేళ దేవుని వైపు తిరగకుండా వాళ్ళు లోకం వైపు నడిపించాలని ప్రయత్నిస్తున్నారేమో, ఒకవేళ వాళ్ళు వ్యసనంలో ఉన్నారేమో, లోక ఆశల్లో ఉన్నారేమో, అలాంటి స్నేహితుల గురించి నువ్వేం చెయ్యి? ఈరోజు ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా దేవుడు నిన్నేం చేస్తాడు? యోబుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా 2 ఆశీర్వదిస్తాడు. ఎందుకనంటే వాళ్ళు యోబు దేవుని వైపు ఉన్నాడని చెప్పి యోబు స్నేహితులు, అదే విధముగా వాళ్ళ వైఫ్, వీళ్ళందరూ ఏం చేశారు? యోబుని హింసిస్తూ వచ్చారు. కానీ యోబు ఏం చేశాడు? దేవునికి ప్రార్థించాడు. హల్లెలూయా. 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి ఆశీర్వాదం కావాలనంటే, అలాంటి ప్రేమను నువ్వు పొందుకోవాలంటే, మునుపటి ప్రేమ కన్నా ఎక్కువ అధికమైన ప్రేమ నువ్వు పొందుకోవాలనంటే దేవునితో స్నేహం చెయ్యి. హల్లెలూయా. దేవునితో స్నేహం చెయ్యి. ఈ లోకంతో స్నేహం చేయొద్దు. ఈ లోకంలో ఉన్నవారు ఎవరు కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్లరు. ఒక ఆయన మాత్రం తీసుకెళ్ళగలుగుతాడు. ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు. చూడండి, మనం ఒకసారి సామెతల గ్రంథము 16:28 చదవండి. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. చూడండి, మూర్ఖుడు ఏం చేస్తాడు? కలహం పుట్టిస్తాడు. వీడు లోకానికి సంబంధించిన వాడు. వీళ్ళు ఏం చేస్తాడంటే కలహం అంటే అనుమానం పుట్టిస్తాడు.
లేనిపోని సమస్యలను సృష్టిస్తాడు. నిన్ను నిన్ను దైవికమైన మార్గంలో వెళ్తున్న నిన్ను ఏం చేస్తాడంటే, వీడు ఈ మూర్ఖుడు ఎలాంటి వాడంటే సాతానుడు. ఈ సాతానుడు ఏం చేస్తాడంటే కొన్ని విషయాల్లో మనల్ని గలిబిలి చేసి దేని వైపు కాకుండా లోకం వైపు మనల్ని నడిపించేదాన్ని చేస్తాడు. కలహం పుట్టిస్తాడు దైవికమైన మార్గంలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు. అయితే నువ్వు పరలోకములో ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారితో నువ్వు స్నేహం చేస్తే ఆయన విడవక ప్రేమించే స్నేహితుడు. హల్లెలూయా.